మార్నింగ్ మన గౌడ సోదరులందరికీ ముఖ్యంగా ఈనాడు పాపన్న గారి వర్ధంతి సందర్భంగా మన యువకులందరూ ఇక్కడ వచ్చి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈనాడు మనం అందరం ఐక్యం కావాలి. రాష్ట్రంలో మనం 18% ఉన్నాం, కానీ మనకి ఏ బెనిఫిట్స్ కూడా సరిగా రావడం లేదు. మనం ఐకమత్యం ఉంటే తప్ప సాధించడం కష్టమన్న ఉద్దేశంతో ఇవాళ మేము కులాల రాజ్యాధికార పార్టీలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనది కూడా గౌడ కుల రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసినాము. అంటే ఏ వర్గాన్ని ఎంత పర్సెంటేజ్ ఉందో ప్రజలలో అంత పర్సెంటేజ్ మాత్రమే ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేయాలి. అలా అయితే ఏమవుతుందంటే మనల్ని విభజిస్తూ బీసీలలో కూడా ఎవరు ఏ పార్టీ పెట్టినా ఆ వర్గం వరకే పోతున్నారు. అట్లా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గం కూడా యూనిటీ చేసి అందరం కలిసి పోటీ చేయాలనే ఉద్దేశంతో స్థాపించడం జరుగుతుంది. పాపన్న గారు కూడా ఆ రోజు చాలా ప్రతి ఒక్కరిని కలుపుకొని సాధించినాయి. అందుకే మనం కూడా ఉద్యమం చేసి ఆయన ఎన్నో సాధించి గోల్కొండ కోటను కొట్టినరు. కానీ మనం చెప్పుకోవడమే జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఫ్రీ టైంలలో మనం ఏదో ఆలోచిస్తుంటాము. యువత ఏదో కాదు ఆలోచించేది. యూనిటీ ఎట్లా కావాలి, మనం ఎట్లా ముందుకెళ్ళాలి, సమాజానికి మనం ఎట్లా చైతన్యవంతులు కావాలి, మనం కూడా పాపన్న లెక్క ఎలా ప్రతినిధులం కావాలి, 10 మంది ఎలా గుర్తుపడాలి అనే ఉద్దేశంతో మనకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మీ అందరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై గౌడ్, జై బహుజన, జై పాపన్న. ఈరోజు ఎల్బీ నగర్లోని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను మా పాపన్న సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె గణేష్ గౌడ్ గారు, మన లక్ష్మీపతి గౌడ్ గారు, వెంకటరమణ గౌడ్ గారు, ప్రతి ఒక్కరు మన జాంగీర్ బాబు, కిషోరు సభ్యులు, ప్రతి ఒక్కరు సంతోషు, ప్రతి ఒక్కరు పేరున కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అఖిల భారత గౌడ సంఘం అధ్యక్షులు అన్న పెద్దలు గౌరవనీయులు పూరల వేములే గౌడ్ గారు, అలాగే మా సంఘం పెద్దలు అన్న పల్లె గణేష్ గౌడ్ గారు, అన్న మన గౌడ పెద్దలు హరిప్రసాద్ గౌడ్ గారు, ప్రతి ఒక్కరు ఇచ్చేశారు. ప్రతి ఒక్కరికి పేరున మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను ఇంకా ముందు తీసుకుపోవాలి. అలాగే గవర్నమెంట్కు మాత్రం నేను ఒకటి బాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ట్యాంక్ బండి మీద శంకుస్థాపన చేశారు, కానీ ఇప్పటి వరకు కాదు ఇక్కడ చేసిన గొంగలు అక్కడనే ఉంది. కనీసం రేపు ఆగస్టు 18 జయంతి వరకన్నా ట్యాంక్ బండి మీద ఆ విగ్రహాన్ని విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే
గౌడ్లకు కూడా ఏదున్నా రావాల్సిన ప్రతిదీ మాకు ఇంత శాతం మేము ఎంత ఉన్నాం మాకు అంత శాతం ప్రతి రాజకీయంలో కానీ అన్నిటిలో ఇవ్వాలని మా పాపన సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. జై గౌడ్, జై పాపన్న, జై బహుజన. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కి సైదాం పాపన్న గౌడ్ ఆశయాలని. నమస్కారం, నా పేరు కూరెల వేములయ్య గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ సర్కిల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప మహనీయుని విగ్రహానికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అంబాల మల్లేష్ గౌడ్ గారు అధ్యక్షుడు, అదేవిధంగా వారి కార్యవర్గం సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి కార్యవర్గానికి పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇటువంటి బహుజన చక్రవర్తి ఆశయ సాధనకై రాబోయే కాలంలో యువత అందరూ ముందుకొచ్చి బహుజన రాజ్యాధికార దిశ పనిచేయాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ట్యాంక్ బండ్ మీద మాట ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం శంకుస్థాపన కార్యక్రమం వరకే ఆపేసి, వాస్తవానికి ఈరోజు ఆ విగ్రహం ఆవిష్కరణ ఉండాలి. దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము, హెచ్చరిక అనుకోండి. బహుజనుల ఆగ్రహానికి గురి కాకుండా ఇటువంటి బహుజన చక్రవర్తి విగ్రహాన్ని వీలైనంత తొందరలో ఏర్పాటు చేసి 18 ఆగస్టు ఆ యొక్క మహనీయుని జయంతి ఉంటుంది. ఆ రోజు వరకైనా విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని చాలా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణ చేయాలి. ఎందుకంటే గతంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డబ్బులు కూడా ఆ జీవోలో 2 కోట్ల రూపాయల సమయంతో అమౌంట్ కూడా విగ్రహానికి మంజూరు చేయడం జరిగింది. దాని పెండింగ్లో అలాగే ఉంచారు. దాన్ని ఏదో నామమాత్రంగా శంకుస్థాపన వరకే పరిమితం చేసిరు. ఈ విధంగా చేస్తే రాబోయే కాలంలో ఒక గౌడ కుల ఆగ్రహానికి, బహుజన కులాల ఆగ్రహానికి ఒక ప్రభుత్వం గురిగాక తప్పదు. మంచి ఒక ప్రేమ అభిమానాలతోని అడుగుతున్నాం. మీరు ఏ విగ్రహాన్ని పెట్టినా మాకు ఇబ్బంది ఏం లేదు. కొంతమంది మహనీయుల విగ్రహాలు తయారు చేస్తున్నారు, సంతోషం. అదేవిధంగా ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కూడా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క అందరి తరపున ప్రభుత్వాన్ని మరోసారి నిర్ణయించుకుంటున్నాము. జై పాపన్న. గత 10 సంవత్సరాలు గౌడ కులానికి సంబంధించిన వ్యక్తి ఎక్సైజ్ శాఖ 10 సంవత్సరాల్లో పెట్టినటువంటి విగ్రహము కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలోనే మీరు పెట్టమని డిమాండ్ చేస్తారు. అంటే మీరు ఒక పార్టీకి వస్తుంది వాళ్ళకు పార్టీ పరంగా కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మీరు అన్నది వాస్తవం. ముందుకు పద్మారావు గౌడ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఆ విషయంలో గౌడ కులానికి వారు చేసిన ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. వారి విషయంలో ఏంటంటే ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న కోటకు సంబంధించినటువంటి మరమ్మతుకు 1 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరమ్మతు చేయించడం జరిగింది. అదేవిధంగా కిలాషాపూర్లో వారి యొక్క కొండలు మొత్తం కూడా అన్యాక్రమం అవుతున్నాయి కనుక దాన్ని కూడా పరిరక్షించే విధంగా ఒక జీవో రిలీజ్ చేసి కొన్ని వేల ఎకరాలని పర్యాటక కేంద్రంగా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఎక్స్గ్రేషియా ఎవరైనా తాడి చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి కూడా ఇవ్వడం జరిగింది. నీరాని ప్రతిష్టంగా తీసుకొని ట్యాంక్ బండ్ మీద నీరా కేబుల్ నిర్మిస్తూ, అదేవిధంగా మన నందనంలో మళ్ళీ ఇంకో 3 ప్లేసులలో ఒక పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు దాన్ని ప్రారంభించే దాఖలాలు లేవు. నీరాని ప్రపంచంలోనే ఒక మోడల్గా ఒక మంచి ఔషధకరమైనటువంటి పానీయంగా ప్రకటించారు కనుక దాన్ని ఏర్పాటు చేసినా కూడా ఇప్పుడు ఆ నీరాన్ని కూడా మూసేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క మహనీయుని వర్ధంతిని, జయంతిని అధికారికంగా నిర్వహించాలి అని ఒక జీవోని తీసుకురావడం కూడా గత ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు అధికారికంగా వాస్తవానికి రవీంద్ర భారతిలో చాలా గొప్పగా కార్యక్రమం జరగాలి. అంటే ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు నేను ఏ పార్టీలో ఉన్నాను కాదు, బహుజన చక్రవర్తి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వీరునే మర్చిపోతే ఇక మహనీయుల గురించి ఏం ఆలోచిస్తారు? వారికి సంబంధించిన కొన్ని విగ్రహాల వరకు తయారు చేసుకుంటారు, సంబంధమైన వాళ్ళు ప్రారంభించుకుంటారు, పెడుతున్నారు, 1 కోట్ల రూపాయలు ప్రకటించుకుంటారు. కానీ ఈ యొక్క మహనీయుని మరణం పద్ధతి కాదు, అందుకే చెప్తున్నాం. చెప్పండి.
ఒకవేళ 18 తారీఖు ఆగస్టులో పెట్టకపోతే మీ కార్యాచరణ తప్పకుండా ఆ రోజు ఈ యొక్క మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే కార్యాచరణ అందరం అన్ని సంఘాలు కుల సంఘాలు కూర్చొని ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి ఒక గౌడ కులమే కాదు బహుజన వర్గాలు అందరూ కూడా కూర్చొని ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయానికి ప్రభుత్వం చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ రోజు ఆ ఇబ్బందిని తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అని ప్రకటిస్తున్నాం.